ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇది క్రికెట్ టోర్నమెంట్ కాదు. చాలా మందికి క్రికెట్ ఫ్యాన్స్కి ఇది ఒక ఎమోషన్. అసలు ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, అసలు కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. ఐపీఎల్ని బీసీసీఐ 2008లో స్టార్ట్ చేసింది. ఇది వరల్డ్లో ఉన్న అన్ని క్రికెట్ లీగ్స్ కన్నా చాలా స్పెషల్, ఎందుకంటే దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. మనం చూస్తున్న ఐపీఎల్ మ్యాచెస్కి ఇన్స్పిరేషన్ లలిత్ మోడీ ఫౌండర్, చైర్మన్, ఇంకా లీగ్ కమిషనర్ అనమాట ఐపీఎల్కి. లలిత్ మోడీ యూరోపియన్ ఫుట్బాల్ లీగ్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ యొక్క ఐపీఎల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పట్లో ఐపీఎల్ ఫస్ట్ ఆప్షన్లో ఎంఎస్ ధోని ఇంకా సచిన్ టెండూల్కర్ వీళ్ళకి $multi-million డీల్స్ వచ్చాయి. ఫస్ట్ ఐపీఎల్ సీజన్ 2008లో జరిగింది. ఫస్ట్ మ్యాచ్ మాత్రం కేకేఆర్ ఆర్సీబీ మధ్య ఏప్రిల్ 18 రోజున జరిగింది. ఇప్పుడు మనం ఐపీఎల్ ఫార్మాట్ అండ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఈ సిస్టంలో టీమ్స్ ని బిజినెస్ ఓనర్స్ లేదా సెలబ్రిటీస్ అక్వైర్ చేసుకుంటారు. ఐపీఎల్లో మొత్తం 10 టీమ్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ టీమ్స్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఐపీఎల్ 2025లో రిషబ్ పంత్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ విత్ 27 crores ఎల్ఎస్జీ టీంలో జాయిన్ అయ్యాడు. ఐపీఎల్ బిజినెస్ మోడల్. ఇప్పుడు మనం ఐపీఎల్కి ఎన్ని విధాలుగా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్రాడ్కాస్టింగ్ రైట్స్, అండ్ ఐపీఎల్ని స్టార్ స్పోర్ట్స్ కంప్లీట్గా బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ రెవెన్యూ. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి స్పాన్సర్షిప్ డీల్స్ ఉంటాయి, అండ్ టాటా ఐపీఎల్, వివో ఐపీఎల్ ఇలా. థర్డ్ టైప్ ఆఫ్ రెవెన్యూ వచ్చేసి టికెట్ సేల్స్. స్టేడియంలో టికెట్ సేల్ అవ్వడం వల్ల వీళ్ళకు రెవెన్యూ వస్తుంది. ఫోర్త్ టైప్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్ ఇస్ మర్చెండైజింగ్ వల్ల వీళ్ళకు బ్యాట్స్ అండ్ జెర్సీస్ మీద బ్రాండ్ ప్రమోషన్ జరుగుతుంది. దానివల్ల కూడా వీళ్ళకి రెవెన్యూ జనరేషన్ అనేది వస్తుంది. ఫిఫ్త్ టైప్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్ బ్రాండ్ పార్ట్నర్షిప్స్. ఐపీఎల్ స్టేడియంలో స్క్రీనింగ్ చేస్తున్న యాడ్స్, లేదంటే మీరు ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న మధ్యలో వచ్చే యాడ్స్ అయినా, సో ఈ విధంగా వీళ్ళకు బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఐపీఎల్ ఎవల్యూషన్ 2008 నుంచి 2010 వరకు. సో ఇది ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్ అనమాట కంప్లీట్గా. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్లో కొంచెం అవేర్నెస్ వచ్చింది జనాలకి ఐపీఎల్ అంటే ఏంది అనేది. సో 2 years వీళ్ళు కంప్లీట్గా ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్లోనే ఉన్నారనమాట. 2011 to 2015. సో ఇప్పుడు ఐపీఎల్ అనేది ఒక జస్ట్ క్రికెట్ మ్యాచ్ లా కాకుండా ఒక వార్ లాగా అయిందనమాట ఆ టైంలో. సో సిఎస్కే వర్సెస్ ఎంఐ అండ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. సో ఇలా ఒక వార్ లాగా జరుగుతుంది అనమాట ఈ టైం ఫేజ్లో. 2016 to 2019 ఈ టైం ఫ్రేమ్లో ఇండివిజువల్ రికార్డ్ సెట్ చేయడం ఒక ట్రెండ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ 973 runs ఒక సింగిల్ సీజన్లో సాధించాడు. 2022 ప్రజెంట్ కోవిడ్ టైంలో ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్కి అంకితం అయిపోయింది. అండ్ కోవిడ్ మెజర్స్ అండ్ లాక్డౌన్ వల్ల స్టేడియంస్కి ఫ్యాన్స్ వెళ్ళడము తగ్గిపోయింది ఆ టైంలో. ప్రజెంట్ డిజిటల్ వ్యూవర్షిప్ ఎక్కువ ఉంది, అండ్ ఇంకా స్టిల్ కూడా డైహార్డ్ ఫ్యాన్స్ అయితే స్టేడియంస్కి వెళ్ళి ఆ ఐపీఎల్ బజ్ అయితే ఎవ్రీ ఇయర్ క్రియేట్ చేస్తారు. అది ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ ఇయర్ కూడా. 2008లో లలిత్ మోడీ చేసిన ఒక బోల్డ్ ఎక్స్పెరిమెంట్ ఈ రోజు ఒక $multi-billion క్రికెట్ లీగ్ గా మారింది. అండ్ ఐపీఎల్ లెగసీ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఏదో కమెంట్ చేయండి. కాంట్రవర్సీస్ ఇన్ ఐపీఎల్. ఇప్పుడు ఐపీఎల్ జరిగిన కొన్ని కాంట్రవర్సీస్ గురించి తెలుసుకుందాం. 2010లో లలిత్ మోడీ కరప్షన్ చేయడం వల్ల ఐపీఎల్ నుంచి బయటకి అయితే పంపించేశారు. 2013లో స్పాట్ ఫిక్సింగ్ జరిగింది. సో దీనివల్ల సిఎస్కే అండ్ ఆర్ఆర్ టీమ్స్ 2 years అయితే వీళ్ళని ఐపీఎల్ నుంచి బ్యాన్ చేశారు, ఈ 2 teams ని. 2018లో బాల్ ట్యాంపరింగ్ కేసు మీద స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ని కూడా సస్పెండ్ చేశారు. 2019లో కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఐపీఎల్ మ్యాచెస్ అయితే పోస్ట్ పోన్ అయ్యాయి చాలా మటుకు, అండ్ ఇంకా కొన్ని మ్యాచెస్ అయితే యూఏకి షిఫ్ట్ అయిపోయాయి. కానీ ఐపీఎల్కి ఎన్ని కాంట్రవర్సీస్ వచ్చినా ఐపీఎల్కి ఉన్న క్రేజ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్ అయితే జస్ట్ ఫెస్టివల్ ఫర్ ఫ్యాన్స్, ఫీస్ట్ ఫర్ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. ఇంపాక్ట్ ఆఫ్ ఐపీఎల్ ఎలా ఇంపాక్ట్ చేసింది చాలా మంది ప్లేయర్స్ని ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడున్న ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సో వీళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్గా ఐపీఎల్ మారింది. అండ్ 2011 వరల్డ్ కప్ విన్ అవ్వడానికి కూడా ఐపీఎల్ ఒక కీ రోల్ ప్లే చేసింది. ఫారెన్ ప్లేయర్స్ లైక్ ఏబిడి విల్లియర్స్, డేవిడ్ వార్నర్ అండ్ క్రిస్ గేల్ బెనిఫిట్ అయ్యారు దీనివల్ల. ఐపీఎల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి వేరే కంట్రీస్లో కూడా బీబీఎల్, పిఎస్ఎల్, ద 100 అని T20 క్రికెట్ లీగ్స్ స్టార్ట్ చేశారు. సో ఫ్యూచర్ ఆఫ్ ఐపీఎల్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు 2027 వరకు అయితే మనం ఇంకా కొన్ని కొత్త టీమ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఉమెన్స్ ఐపీఎల్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అండ్ కొత్త టెక్నాలజీస్ అయితే రాబోతున్నాయి ఫ్యూచర్లో, లైక్ వర్చువల్ రియాలిటీ అండ్ ఏఐ డ్రివన్ అనాలిటిక్స్ ఇన్ ఐపీఎల్. ఇది ఫ్యూచర్ ఆఫ్ ద ఐపీఎల్ ఎట్లా ఉంటుంది. సో కమింగ్ టు కన్క్లూజన్, ఫైనల్లీ ఐపీఎల్ అనేది ఒక క్రికెట్ మ్యాచ్ కాదు కేవలం, ఇది ఎంతోమంది మిలియన్స్ పీపుల్ ఎమోషన్. లెజెండరీ ఎంఎస్ ధోని నుంచి యంగ్స్టర్స్ శుభం గిల్ వరకు ఎంతోమంది ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశారు. సో మీ ఫేవరెట్ ఐపీఎల్ సీజన్ అండ్ మీ ఫేవరెట్ ఐపీఎల్ మెమరీ ఏదైనా ఉంటే కమెంట్ చేయండి. సో ఇది గైస్ కంప్లీట్ ఐపీఎల్ జర్నీ స్టార్టింగ్ నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు. కంటెంట్ మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. అండ్ సో మీ చిన్న సపోర్ట్ నాకు ఒక పెద్ద మోటివేషన్ నెక్స్ట్ వీడియోస్ ప్రిపేర్ చేయడానికి.